देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। नाजुक बदनीरा 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 अल-ऐन हक़्क़ुन, बुखारी शरीफ। नजर का लगना हक है। शीरी सुखनीरा 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 सुखनीरा। हैदराबाद के मुज़ाफ़ात में एक शख्स का कत्ल कर देने की वारदात में मुलव्विस 3 मुल्ज़िमीन को रचाकुंडा पुलिस ने गिरफ्तार कर लिया। वाज़ेह है कि लॉरी ड्राइवर मुश्ताक पटेल साकिन सईदाबाद की नाश इसी हफ्ते हयात नगर इलाके में सड़क के किनारे कार से दस्तयाब हुई थी, जिसका बेदर्दी से कत्ल कर दिया गया था। पुलिस ने इस मामले में मकतूल की बीवी फिरदौस बेगम के अलावा मोहम्मद हमीद पटेल और सैयद नायाब को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक मकतूल को शक था कि इसकी बीवी और हमीद पटेल के दरमियान नाजायज़ ताल्लुकात कायम हैं। इसने कई मरतबा इंतबाह भी दिया था और बीवी को हिरासा कर रहा था। इस दौरान फिरदौस और हमीद पटेल ने मिलकर मुश्ताक पटेल को कत्ल करने का मंसूबा बनाया और इसे शराब पिलाने के बाद गला काटकर इसका कत्ल कर दिया गया। తాగుడు అలవాటు అట్లా కూడా వచ్చింది. సో తర్వాత దాంట్లో భార్యని కొట్టడం అట్లా మొదలు పెట్టారు. సో అందులో భార్య కూడా అది భరించలేక అది కొంచెం ప్లాన్ చేసింది. ఎవరైతే ఏవన్ ఉన్నాడో హమీద్ పటేల్ అని, ఆయనతో కలిసి ఈయనని చంపిస్తామని, దాంట్లో ఫ్రీగా అవుతామని అట్లా. సో వాళ్ళు 2 years బ్యాక్ నుంచి అది ప్లానింగ్ చేశారు. సో ఆ ప్లానింగ్లో భాగంగా అది అప్పుడు ఒకసారి 6 months బ్యాక్ వీళ్ళు ప్రయత్నం కూడా చేశారు. ఆయనని ఎవరైతే అది డిసీజ్ ఎవరైతే ఉన్నాడో ఆయనని ఒక చోట తీసుకెళ్ళి ఖాళీ ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ బాగా తాపించి అప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తే కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా ప్లానింగ్ చేశారు ఇట్లానే. సో 22 రోజున ఈయన ఎవరైతే ఏవన్ ఉన్నాడో హమీద్ పటేల్ అని బంధువు అవుతాడు డిసీజ్కి, ఆయనకి ఫోన్ చేసి పిలిచిండు దట్ ఒక చోట వెళ్తాము, అక్కడ మంచి తాగుదామని అట్లా. ఇది డిసీజ్కి ఎక్కువ తాగే అలవాటు కూడా ఉన్నది, ఆయన ఈజీగా అగ్రీ అయిపోయాడు. సో వాళ్ళు ఇట్లా మార్నింగ్ 10 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వేరే వేరే చోట్ల తిరగడం, ఎక్కడో పోయి బండి ఆపి అక్కడ తాగడం, కొంచెం లిక్కర్ కొనడం, మళ్ళీ తాగడం, అట్లా మొత్తం ఫుల్ డే వాళ్ళు ఇట్లానే చేశారు. సో ప్లాన్లో భాగంగా వీళ్ళు సాయంత్రం పూట ఇది భార్యని, చనిపోయిన భార్యని, అలాగే A3 వాళ్ళ ఇద్దరిని కూడా పిలిచారు. దట్ ఇప్పుడు ఎక్కువ మత్తువ ఎక్కువ అయిపోయింది. సో ఆయన ఏం రెస్పాండ్ ఏం చేయలేరు, అది ఆల్మోస్ట్ నిద్రలాగానే కూడా ఉన్నాడు. సో అది మనం ప్లాన్ కంప్లీట్గా చేస్తామని అట్లా వాళ్ళకి కూడా పిలవడం జరిగింది. అందులోనే ఇది A3కి వాళ్ళు ఒక చోట పంపారు, ఇది కత్తి తీసుకోవడానికి, అలాగే కొంచెం మిరపకాయ పొడి కూడా తీసుకోవడానికి. ఒకవేళ ఏదైనా ఆయన రెసిస్ట్ చేస్తే అది మిరపకాయ పొడి వాడతామని అట్లా. సో అట్లానే వాళ్ళు బండిలో మొత్తం డే అది ఆయనని తిప్పుతూ రాత్రి దాదాపు 1 గంట టైం సమయంలో ఆయనని ఇక్కడ బండిలోనే ఇక్కడ బాటా సింగారం ఏరియాలోనే తీసుకురావడం జరిగింది. అక్కడ ముగ్గురు కలిసి ఆయన మీద ఎక్కువ ప్రెషర్ చేసి ఆయనని ఇక్కడ మర్డర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి బండి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇంటికి మళ్ళీ వెళ్ళాలి, అక్కడ బాటా సింగారం లోపలికి అక్కడ నుంచి ఇంటికి పోయే వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్కి ఏదైనా వెహికల్ దొరకదు అని ఆ ఉద్దేశంతో అక్కడ నుంచి బండి తీసుకెళ్ళి హైవే దగ్గర అక్కడ డంప్ చేశారు. ఆ బాడీ బండిలోనే అక్కడ వదిలిపెట్టి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. సో ఇందులో మనకి ఇన్వెస్టిగేషన్లో చాలా తొందరగానే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది అదర్వైజ్ కేసు చాలా అది డిఫికల్ట్గా అయ్యేది, ఎందుకంటే ఇక్కడ చాలా దూరం హైవేలో వాళ్ళు బండి ఇట్లా వదిలిపెట్టారు. रियासती वजीर टी हरीश राव ने आज हुजूराबाद के ज़ुम्नी इंतखाबी तशहीर में साबिक़ रियासती वजीर और मौजूदा बीजेपी उम्मीदवार ईटला राजेंद्र की जानिब से तेलंगाना हुकूमत की स्कीमात पर
किए गए तबसरे पर अपने जवाबी अंदाज में कहा कि तेलंगाना हुकूमत की जानिब से दी जाने वाली स्कीमात ईटला की नज़र में अहमियत ना हो, लेकिन तेलंगाना के गरीब आवाम के लिए काफ़ी मायने रखता है। इस मौके पर उन्होंने कल्याण लक्ष्मी और शादी मुबारक, आसरा पेंशन, रैतु बंधु और दीगर स्कीमात का हवाला देते हुए कहा कि इन सब स्कीमात गरीब आवाम को हिम्मत दे रही हैं। పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 వస్తున్నాయా లేవా? ఇది ఆసర అవుతుందా లేదా? ఈటల రాజేందర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి అంటే కడుపు నింపదట. అవును, నీకు నింపది, కానీ మా సింగపూర్ అక్కచెల్లెలకు మాత్రం అది చాలా ఉపయోగపడుతుంది. మీలాంటి శ్రీమంతుడికి అవసరం లేకపోవచ్చు, కానీ మా అక్కచెల్లెలకు మాత్రం కావాలి. ఆయన వద్దంటుంది. రైతు బంధు దండగనట, కేసీఆర్ కిట్టట పనికిరాదట, ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టు అని మాట్లాడండి. నీకు పరిగేరుకున్నట్టే రాజేందర్ గారు, మా అవ్వకు మాత్రం ఇవాళ ఆసరా పెన్షన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చింది, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. साउथ जोन के याकूतपुरा इलाके में रैन बाजार और मुल्हका इलाकों में पुलिस की जानिब से खुसूसी जामे तलाशी मुहिम का आगाज किया गया। इस तलाशी मुहिम की निगरानी डिप्टी कमिश्नर साउथ जोन गजराव भोपाल ने की। इसके अलावा दीगर 100 से जायद पुलिस एहलकारों ने हिस्सा लिया। इस मौके पर डीसीपी ने कहा कि आज 100 से जायद गाड़ियों को जब्त किया गया और 10 गैर समाजी अनासिर की गिरफ्तारी अमल में लाई गई है। इसके अलावा उन्होंने बताया कि इलाके में मौजूद राउडी शीटर्स की भी काउंसलिंग की जा रही है। डीसीपी ने मजीद कहा कि शहर के माहौल को गांजा से पाक बनाना अहम मकसद है। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मोहसिन की रिपोर्ट। वाईएसआर पार्टी सदर वाईएस शर्मिला की जानिब से आगाज किए गए पैदल दौरा का 6वां दिन है। उन्होंने महेश्वरम मंडल के तिमलूर मौजे के जिला परिषद स्कूल पहुंचकर टॉयलेट्स और तलबा को दिए जाने वाले दोपहर के खाने का मुआयना किया। करने के बाद इसी मौजे में मुनक्किदा आवामी गुफ्तगू से प्रोग्राम से मुखातिब करते हुए कहा कि अनजहानी वज़ीर आला राजशेखर के 5 साला दौरे हुकूमत में कई अहम बुनियादी मसाइल को हल किया, जिसमें रसोई गैस, बिजली और बसों के चार्जेस वगैरह हैं। और इसी तरह आवाम को बर वक्त इलाज फराहम करने के लिए वाईएस राजशेखर ने एम्बुलेंस को मुतारुफ किया, जो गरीब आवाम के लिए काफ़ी सूदमंद साबित हुआ। సంవత్సరాలకే ఏడుపే మిగిలించినటువంటి పాలకులు ఆగమైపోతుంటే ఆ జెండాను అగో నీలి రంగు పాడపిట్ట జెండాను మనకు అండగా నిలబడడం కోసం అందించి ఈ గడ్డ మీద ఎక్కువసేపు నిలబడలేము కనుక ఒక్క నిమిషం థ్యాంక్ యూ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా టెంట్ కిందకి వచ్చేసేయండి, మీరు అందుబాటులో ఉండాలి మధ్యలో। रियासती कमेटी के रुकन मल्ला कल्लापल्ली रामुलू, सीपीएम न्यू डेमोक्रेसी जिला सेक्रेटरी एम डेविड कुमार, तेलंगाना जना समिति रियासती जनरल सेक्रेटरी कुंटला धर्मराजन और सीपीएम के रियासती कायदीन ने मरकजी वजीर अजय मिश्रा को बरतरफ करने का मुतालबा किया। ऑल इंडिया किसान यूनियन की कॉल के हिस्से के तौर पर बाएं बाजू की जमातों, आवामी अंजुमनों और तेलंगाना जन समिति ने आज सूर्यापेट में नए बस स्टैंड पर सियाह परचम लहराया। इस मौके पर उन्होंने कहा कि लखीमपुर खेरी में मरने वाले किसान की अहल खाना के साथ जख्मियों को फौरी मुआवजा देने का मुतालबा किया। उन्होंने इल्ज़ाम लगाया कि यह वाक़या किसान तहरीक को नुकसान पहुंचाने की मोदी हुकूमत की साजिश का हिस्सा है। उन्होंने कॉरपोरेट कंपनियों को फ़ायदा देने फार्मिंग क़वानीन के लिए मरकज़ी हुकूमत पर तनक़ीद की। मुल्क भर के किसान ज़रूरी शोबे के तहफ़्फ़ुज़ के लिए साल ब साल जद्दोजहद कर रहे हैं। उन्होंने 3 किसान मुखालिफ काले क़वानीन,
मजदूर मुखालिफ लेबर कोड और सेंट्रल इलेक्ट्रिसिटी तरमीमी बिल को मनसूख करने का मुतालबा किया। దాదాపు రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి గత 11 నెలల నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ మోడీ తన శైలిని మార్చుకోకుండా ఇవాళ రైతాంగం మీద పెద్ద ఎత్తున భారాలు వేయడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఈ రైతు ఉద్యమాన్ని అంచడం కోసం ఒక రకమైన తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఇవాళ రైతాంగ ఆత్మహత్యను ప్రోత్సహిస్తూ ఒక పక్క రైతులు హత్య చేయడం కోసం ఇవాళ మోడీ సర్కారు ప్రయత్నం చేస్తుంది. అందుకని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమై 11 నెలలు పూర్తయిన సందర్భంగా ఇలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మోడీ నిరంకుశ విధానాలని నశించాలని చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఇలా ఈ పాలక వర్గాలకు వెట్టి వర్గాల చేతిలో మామూలుగా మారినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం దాని కథలతో కూడా రాని పరిస్థితున్నది. ఒకవైపు ఉద్యమాన్ని నీరుగార్చడం కింద కుట్ర చేసిండ్రు, మరొక వైపు ఈరోజు ఏకంగా కేంద్ర వ్యవసాయ మంత్రి కొడుకు నిరంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలను బీజేపీ ప్రభుత్వం సమర్థించుకుంటున్న యొక్క పరిస్థితుల్లో రైతు ఇవాళ అర్ధాకలితోటి 11 నెలల సంది మొక్కబోని దీక్షతోటి ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు తాడో పేడో తేల్చుకోవడానికి ఇవాళ 11 నెలల సంది ఇవాళ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశంలోని రైతులు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారంటే ఈ యొక్క చట్టాలు ఎంత దుర్మార్గమైనయో ఆలోచించుకోవచ్చు. అందుకనే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. हैदराबाद के रहमत नगर में बगैर इजाजत के तामीर किए गए मकान को मुनहदिम करने के लिए जीएचएमसी ओहदेदारों की जानिब से कोशिश की गई। इस दौरान मकानदारों और जीएचएमसी के ओहदेदारों के दरमियान लफ्जी झड़प हो गई। इस दौरान इस खानदान की खातून ने अपने आप पर मिट्टी का तेल डालकर खुदकुशी करने की धमकी दी, जिसके बाद जीएचएमसी ओहदेदारों ने वहां से लौट गए। क्या बोले तो 50 साल के बाद में 1-1 रुपया जमा करके घर बनाए, जीएचएमसी वाले आके हमारे को ऐसा टॉर्चर करे। मतलब कोई न्याय सुनने वाला है ही नहीं, खाली वन साइड कोर्ट का ऑर्डर क्या कोर्ट का ऑर्डर जी, क्या गलती कर दी है तो भी कोई साथ नहीं दिया भाई। पेनल्टी बढ़ते बोल के बोल रहे ना जी भाई, 7 महीने का बच्चा चलेगा 7 महीने का, मालूम है ये अटैक करने से ऑलरेडी कंस्ट्रक्शन हुए तो पेनल्टी बढ़ते बोल के। अच्छा ऐसा है तो खाली बिल्लना डाल रहे थे वो टाइम जमीन पर हम घर बना ले रहे, उसके लिए अभी तकलीफ है तुम लोगों को। 50 साल से नहीं है। अरे सबसे पुराने आदमी है ये भी नहीं देखते, बड़े बूढ़े लोगों का कोई इज्जत ही नहीं है। हालत नहीं दिखाई कब्जा नहीं की भाई हमारे को सोल्यूशन दो, घर तोड़ते बोले तो नहीं तोड़ने देते हम लोग, हमारे को मार डालो फिर उसके बाद में तोड़ो, घर तोड़ना है तो। जब हम लोग आए नहीं रहेंगे तो घर में कौन रहेगा? क्या मिल रहा है आपको ब्राह्मण पैसा करके? हम लोग बाजू में चर्च को भी दान दिए तो हम लोग। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। हैदराबाद में कामयाबी के झंडे गाड़ने के बाद अब आपके शहर महबूब नगर में MS एकेडमी पेश करते हैं MS गर्ल्स जूनियर कॉलेज इंतहाई रियायती फीस पर कॉरपोरेट दर्जे की तालीम। MS गर्ल्स जूनियर कॉलेज MS कॉलेज के तलबा ने कायम की अब तक कई रिकॉर्ड। मेडिसिन IIT के सरकारी इदारों में सैकड़ों तलबा ने हासिल की मुफ्त नशिस्तें। साल गुज़िश्ता मेडिसिन की 1/3 नशिस्तों पर MS कॉलेज के तलबा का हुआ कब्जा। MS कॉलेज की पुरशिकवा इमारत में पूरे तालीमी माहौल में तालिबात को मियारी तालीम फराहम की जाती है।
अपने बच्चों के ताबनाक मुस्तकबिल की मजबूत बुनियाद के लिए आज ही दाखिला करवाएं। MS गर्ल्स जूनियर कॉलेज, इंतहाई रियायती फीस पर कॉरपोरेट तर्ज तालीम। MS गर्ल्स जूनियर कॉलेज, फिर देर किस बात की, आज ही चले आए, दाखिलों का आगाज हो चुका है। MS गर्ल्स जूनियर कॉलेज, अखब मदरसा सिराजुल उलूम, वक्फ कॉम्प्लेक्स, महबूब नगर। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.